నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. అసలు 2014 లాంటి సంవత్సరంలోనే పొత్తులకు ఇష్టపడిన కేసీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు బీఎస్పీ లాంటి చిన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. దీన్ని వెనుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలపై మనం చర్చించుకునేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు మేడం మధుగారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. 2014లో టీఆర్ఎస్కి అసలు వ్యవస్థ లేదు. టీఆర్ఎస్ గెలుస్తుందా ఓడిపోతుందా, కాంగ్రెసే గెలుస్తుందనేటువంటి ఆ సందర్భంలో కూడా కేసీఆర్ పొత్తు పెట్టుకోలేదు. 3 ఎన్నికలు పోయినటువంటి వ్యక్తి ఇవాళ అంత పెద్ద వ్యవస్థ అంతా పోయి చిన్న దానికోసం ఒక బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. కొన్ని కాంగ్రెస్ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు ఏంటి కేసీఆర్ భయపడ్డా? ఇప్పుడు మీరు అన్నారు 2014లో కాంగ్రెస్ ఒక ప్రత్యామ్నాయ శక్తికి ఎదిగింది. అంటే ఒక ఆగస్టు నెల వరకు కూడా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకున్నాం ఈసారి గవర్నమెంటు రాకపోవచ్చని. సో ఓవరాల్ గ్రౌండ్లో చాలామంది నమ్మలే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఓటమి పాలవుతాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న విషయాన్ని ఆయా ప్రాంతాల ప్రజలు మేము ఈసారి కాంగ్రెస్ ఓటు ఇస్తున్నాం అన్నారు. కానీ ఓవరాల్గా పిక్చర్లో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడేమో అన్న ఒక అనుమానము, ఒక నమ్మకం ఉంటాయి. అంటే వ్యతిరేకంగా ఓటేసే వాళ్ళు కూడా ఓవరాల్గా కేసీఆర్ కూడా గతంలో కేసీఆర్ కూడా రిపోర్ట్ మనలాంటి వాళ్ళు కొంతమంది ఎవరో కొంత ఇండైరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చినా బట్ నమ్మలే. ఆ లాస్ట్ ఇండియా టుడే అండ్ సీట్ ఓటర్స్ లాస్ట్ అప్పటికే అయిపోయినాక అది కూడా నమ్మలే. రిజల్ట్ వచ్చే రోజు వరకు అంచనాలో తప్పు, చాలా అంచనా తప్పు చేశారు. అప్పటికి బీజేపీ కాంగ్రెసు 30 సీట్లు దాటకపోవచ్చు, ప్రత్యామ్నాయ శక్తిగా బలమైన ప్రతిపక్షంగా వస్తుంది అనుకున్నారు తప్ప అధికారాన్ని కోల్పోతానే మాత్రం అది వినడానికి కూడా సిద్ధంగా లేకుండా మెంటల్గా ప్రిపేర్ కాలేడు ఆయన. ఆలోచన లేదు. చాలామంది మనం చెప్పిన మీరు దగ్గర ఉంటారు కదా, పరిస్థితులు బాగాలేవని చెప్పండి అంటే కూడా నమ్మకపోగా ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందన్న పరిస్థితి కూడా రాలేదు. ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఇది అల్టిమేట్ సర్వే అని ఒకరోజు ముందు వచ్చింది. అంటే ఎగ్జిట్ పోల్లో వచ్చింది. ఎగ్జిట్ పోల్లో 100% ఉంటుంది. అప్పుడు కూడా నమ్మలే తెల్లారి రిజల్ట్ వచ్చేవారు. సో అంత అతి విశ్వాసం అంటే ఇంత అతి విశ్వాసం ఉన్న ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎట్లా పోతాడు? పొత్తు కాదు నాతోనే పొత్తు కలిసి రావాలి అనేది ఉండే. అట్ ద సేమ్ టైం సరే అంచనాలు తాపినాయి, తలకిందులైనవి, గవర్నమెంట్ వచ్చింది, ఓకే. కానీ బలమైన ప్రతిపక్షంగా నిలవగలిగింది. మరీ ఘోరమైన ఓటమి ఏం లేదు. కానీ ఓడిపోవడమే పెద్ద వార్త, సంచలనం. చాలామంది నమ్మలే. ఇండియా టుడే వాళ్ళు సర్వే చేసినప్పుడు కూడా వాళ్ళకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, కేసీఆర్ గవర్నమెంట్ పోతుంది. కానీ ఎందుకో నమ్మలేకపోతున్నామని అన్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితి ఉండే. మనలాంటి వాళ్ళు చెప్పినా కొంతమంది చాలామంది నమ్మలే. నేను ఇప్పటికీ అంటున్నాను, వాళ్ళు అప్పుడు నమ్మలేని వాళ్ళు ఇవాళేమో మేము అంచనా వేసినాం అయినా కేసీఆర్ ఇటువంటి అని మాట్లాడడం. అంతకుముందేమో కేసీఆర్ బలమైన వ్యక్తిగా, బలమైన శక్తిగా, ఒక తిరుగులేని శక్తిగా అనిపించిన వాళ్ళు అందరు ఇవాళ ఆయన అట్లా చేసి ఇటు చేసి మాట్లాడుతారు. ఓకే, మీరు అన్నారు ఒకటి బలహీనమైన బీఎస్పీతో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నిజమే, ఇది దీనమైన పరిస్థితి. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు కేసీఆర్ మాట్లాడాడు, చాలా తక్కువ మాట్లాడుతూ మేము ఇక్కడ లోకల్గా పొత్తు కుదుర్చుకున్నాము. సో బీఎస్పీ అధినేత మాయావతితో మీరు మాట్లాడారని ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఇంకా మాట్లాడలేదు, మాట్లాడతాను అయిపోయినట్టు ఇక్కడ పొత్తు. కానీ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాట్లాడినాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన అధినేత కాదు బీఎస్పీ జాతీయ బహుజన సమాజ్ పార్టీకి అధినేత కాదు. యాక్చువల్గా ఈయనకు ఫోన్ ఎవరు చేయాలి? మాయావతి చేయాలి. మాయావతిని చేయలేదు ఫోన్. మాయావతికి ఎందుకు ఫోన్ చేయలేదు ముందు? అంటే మాయావతి కాకుండా మాయావతి స్థాయిలో ఈయన పోయి మాట్లాడలేకపోయాడు. సో మాయావతి ఒప్పుకోదు. ముందైతే మనం కలుద్దామని ఇక్కడ వచ్చిండు. అయితే మాయావతి మీద కొంత డౌట్ ఎందుకు ఉంటుంది నాకంటే ఆమె పూర్తిగా బీజేపీ క్లచెస్లో ఉంది. బీజేపీని కంబాటింగ్ అంటే ఆమె పోరాటం చేసి ఎదురు నిలిచే పరిస్థితి లేదు, సరెండర్ పొజిషన్లో ఉంది. కాబట్టి ఆమె అవునన్నా కాదన్నా ఏమున్నది అనేది ఒకటి. లేదా మాయావతి
స్వయంగా ఫోన్ చేసే పరిస్థితి లేకపోవచ్చు. కంపల్సన్స్ ఎట్లా అయిపోయినాయంటే సతీష్ మీకు తెలియదు కదా, దేశవ్యాప్తంగా మొత్తం ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. మోడీ కంపల్సరీ, మోడీ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. మోడీ అంటే భయము, జనంలో భక్తి ఉన్నది, పార్టీల్లో భయం ఉంది. ఈ జనము నాడి చూస్తే మోడీ మాయ, మోడీ భక్తి, మోడీ పట్ల ఎక్కువ ఆదరణ కనబడుతుంది. మనం ఎక్కడ చూసినా అల్టిమేట్గా మోడీ సర్కార్ మరోసారి వస్తాయి అన్నప్పుడు ఈ మాయావతి లాంటి వాళ్ళు కేసీఆర్ ప్రత్యేకంగా ఫోన్ చేసి బీజేపీని ఓడిద్దాం, మనం నిలబడదాం, కలబడదాం అనే పరిస్థితి లేదు. ఏదో పోనీ ఆ లోకల్ అండర్స్టాండింగ్స్ మాకు సంబంధం లేదని చెప్తారు. రేపు పొద్దుగా ఏమన్నా మాయావతిని మాట్లాడినా మాకు పెద్దగా ఏం లేదు, అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి మేము వాళ్ళు చెప్పాము, వాళ్ళు ఓకే ఇంటిమేషన్ ఇచ్చారు, ఓకే అన్నం మేము అంటారు. కానీ మాకు కేసీఆర్తో మేము కలిసి పోరాడతాం జాతీయ స్థాయిలో అనేది లేదు. అదే కేసీఆర్ సీఎం పిఎం అభ్యర్థిగా ఎక్స్పోజ్ అయ్యే దశలో సీఎంగా కూడా నిలబడలేకపోయింది. రాజకీయాలు వేగంగా మారినాయి, మీరు అన్నట్టు ఇంకా వేగంగా మారుతున్నాయి ఇప్పుడు. సో మీరు అన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మనం విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నేను గమనించింది అంటే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి పార్టీ పెట్టినప్పుడే చాలామంది, కొంతమంది జర్నలిస్టులు అనుకోవచ్చు, కొంతమంది ఈయన కేసీఆర్ కోసం పనిచేస్తున్నాడా, వ్యతిరేక ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం కేసీఆర్ వాడుతున్నటువంటి అస్త్రమా అని ఒకరిద్దరు డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఇప్పుడు మనము ఆబ్దిరిగానే మాట్లాడుకోవాలి. అయితే అక్కడ ఏమైందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నాకు ఆశ్చర్యం ఏమనిపించింది అంటే గురుకులాల కార్యదర్శి ఉన్నాడు, చాలా ప్రతిష్టంగా చేసిండు. ఆ గురుకులాల్లో కూడా ఎస్టీ కూడా కాదు, బీసీ అండ్ ఎస్సీ, అక్కడ ఎస్సీలకు బాగా ప్రోత్సాహం చేసిండు. ఆ గురుకులాలను కూడా బాగా డెవలప్ చేసిండు, గురుకుల విద్యను కూడా బాగా డెవలప్ చేసిండు. అక్కడ ప్రత్యేక ట్యూషన్లు పెట్టడం, ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయడం, జీవోలు తీసుకురావడం, ఆయన చెప్పిందే జీవో. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇది కావాలని నిధులు అంటే రేపు ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి కూడా జీవో వచ్చేస్తుండే, ఆయన చెప్పడం తర్వాయి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుండే అంటే ఒక పెద్ద పెద్ద నాయకులు భయపడేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే అప్పట్లో నేను నమస్తే తెలంగాణలో పనిచేసేవాడిని. మంచికో చెడుకో ఎవరో బాకా రిపోర్టర్లో లేకపోతే ఎవరో రిపోర్టర్లను కూడా ఏమైనా అన్యాయం జరిగినప్పుడు కూడా ఎడిటర్ స్థాయిలో ఎడిటోరియల్ కాదని కూడా అని ఒక్క మాట చెప్తే కూడా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుండే. అంటే ఒకరిద్దరిని చూసినాం మేము. అంత బలమైన ప్రబలమైన ప్రభావం చూపెట్టిండు ఎవరి మీద, కేసీఆర్. అంత ప్రాధాన్యత ఇచ్చిన ఒక ముఖ్యమంత్రి, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అంత ప్రాధాన్యత ఇచ్చింది సోమేష్ కుమార్. ఆయన అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లు ఇచ్చిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏ గ్రౌండ్ ఇచ్చిందంటే క్యాస్ట్ ఈక్వేషన్లో కూడా ఇచ్చిండు. క్యాస్ట్ బట్టి అక్కడ సోమేష్ కుమార్కి ఇచ్చింది ప్రాధాన్యత రాజకీయంగా కాదు, అధికార పరంగా ఇచ్చాడు. బీఆర్ అవసరాలు అంటే ఆయన ఫైనాన్స్ మ్యాటర్లో కఠినంగా ఉంటాడు, కొన్ని ఎబిలిటీస్ ఉన్నాయి, కొన్ని మంచితనం ఉంది, కొంత కరెక్ట్తనం ఉంది అని తీసుకోవచ్చు. ఆ స్థాయిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇచ్చాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి పొలిటికల్ ఇచ్చాడు ఈక్వేషన్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇవ్వడం ద్వారా ఎస్సీ ఓట్లు, ఎస్సీలో స్వేరో సంస్థ కావచ్చు, ఇంకా వేరే సంస్థ కావచ్చు, ఏ సంస్థలో అయినా కనెక్టింగ్ పీపుల్ ఆయన దగ్గర ఉన్నారు చాలామంది అని ఒకటి ఉండేది పొలిటికల్ ఈక్వేషన్. అదే సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సడన్గా పార్టీ ప్రకటించాడు. ప్రకటించడమే కాకుండా దొరతనం మీదనో లేకపోతే నిరుద్యోగం మీదనో వ్యక్తిగతంగానో పార్టీ మీద తిరుగుబాటు జెండా కేసీఆర్ మీదనే వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆలే కదా, దళిత బంధువులు వ్యతిరేకించారు. ఇవన్నీ మనకు కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇంత మంచిగా ఉన్న, ఇంత ప్రయారిటీ ఉన్న వ్యక్తి సడన్గా ఆయన మీద విమర్శించడం ఎందుకు? ఆయన ఏం చేసిండు? కేసీఆర్ అయితే ఏ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తక్కువ చేసింది లేదు, అండర్మైన్ చేసిన అనమాట. మురళి, ఆకునీరు మురళిని తీవ్రంగా అవమానపరిచిండు. ఈజ్ ద బెస్ట్ ఆఫీసర్ ఆకునూరు మురళిని అవమానపరిచిండు. అప్పుడు మనం కూడా చాలా ఫీల్ అయినాం ఒక జర్నలిస్ట్గా. ఆయనను స్టేట్ మ్యూజియంలో ఉన్నప్పుడు కూడా మనకు చాలా భయంకరంగా అవమానించాడు. ఆయన అవమానించిండు, ఇక్కడ ఈయన ఎలివేట్ చేశాడు, ఆకాశానికి ఎత్తేసాడు. ఈయన ఆకునూరు మురళి అనడం తప్పలేదు. ఈ అంశాలన్నీ చూస్తుంటే కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ ఎన్నికల ముందు నుంచి బంధం ఉందనేటువంటి ఒక కొంతవరకు మనకు ఎట్లా డౌట్స్ వచ్చినాయంటే ఈయన చాలా థిక్ ఉండే, బాగుండే.
ఆకునూరు మురళి వేరు సపరేట్. అవును అండ్ సేమ్ టైంలో షర్మిల ఇక్కడ ఎవరు వదిలిన బాణం అని ఒకటి వచ్చింది. అవును ఈయన ఎవరు వదిలిన అస్త్రం అని ఇది వచ్చింది. అవును మన ఇంటర్నల్ డిస్కషన్లో అల్టిమేట్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 1 సీట్ 2 సీట్లు గెలిచాడు, లేదా 5 సీట్లు గెలుస్తాడు అనుకున్నాం. మ్యాక్సిమం ప్రవీణ్ కుమార్ నేను తక్కువ అంచనా వేయలేదు, అవును ఇంత తక్కువ వస్తుందని కూడా అనుకోలేదు. అవును 5 సీట్లో 4 సీట్లో 3 సీట్లు వస్తే అల్టిమేట్లీ ఆయన ఏ పార్టీతో పోతాడని మనం ఒక డిస్కషన్ పెట్టుకున్నాం. అల్టిమేట్లీ గోస్ట్ ఫర్ బీఆర్ఎస్కి పోవచ్చు. అవును కాంగ్రెస్ అటు చూస్తే అక్కడ మాయావతి ఏమి కాంగ్రెస్కి ఏమి అనుకూలంగా లేదు, బీజేపీకి భయపడి ఉన్నది, అవును లోబడి ఉంది. సో అల్టిమేట్గా అక్కడ పోతాడేమో. ఎందుకు ఇదంతా విచిత్రమైన పరిణామాలు అనుకున్నాం. ఈమె ఎవరు వదిలిన బాణమో ఆయన ఎవరు వదిలిన అసలు అనుకున్నాం. దాంట్లో డౌట్స్ ఉంటాయి. కానీ ఎనీ అవుట్ కొన్ని డౌట్స్ తప్పైనాయి, కొన్ని ఒప్పైనాయి. అయితే కాగజ్ నగర్లో సిర్పూర్ కాగజ్ నగర్లో ఈయన నిలిచి గెలుద్దాం అనుకున్నాం, 1 సీట్ గెలుస్తాడేమో అనుకున్నాం. కానీ అక్కడ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. సేమ్ టైంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మన మునుగోడు ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసిండు. అక్కడ పద్మశాలి బీసీలకు టికెట్ ఇచ్చి, అవును బీసీలకు ఇచ్చిండు. బహుజనులకు టికెట్ ఇచ్చి సరే అది ప్రభావం చూపెట్టలేకపోయింది. అప్పటి నుంచి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈయన ఎస్సీల పక్షాన ఉండా, బహుజనుల పక్షాన ఉండా, బహుజన వాదంతో ఎస్సీ వాదంతో వచ్చిన ఏ పొలిటికల్ లీడర్ కూడా నిలవలేకపోయింది. చాలా ఫెయిల్యూర్స్ అయినాయి. దానికి కారణాలు వేరే ఉన్నాయి. అది మొత్తం చర్చించుకుంటే పెద్ద చర్చ అవుతుంది. ప్రభావం చూపుతారంటారు ఇప్పుడైనా కనీసం? ప్రభావం అదే అదే అంటున్నాయి. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అనేటువంటి ప్రభావం ఉంటుందా, లేకపోతే కేసీఆర్ తెలివిగా ఆయన ఓటమిని బీఎస్పీ మీద నెట్టేసేటువంటి ప్రయత్నమా? సిర్పూర్ కాగజ్ నగర్లో ఎస్సీలు కానీ బడుగులు కానీ బలంగా ఉన్న వ్యక్తులు సంఖ్యలో. తర్వాత అక్కడ ఈయనకు కొంత వరకు కూడా చేసిన తర్వాత పురుషోత్తమరావు అనమాట, పురుషోత్తమరావు కొడుకు హరీష్ బాబు ఎమ్మెల్యే, హరీష్ ఆయన విలంబ సామాజిక వాళ్ళ ఫాదర్ చంపారు. పురుషోత్తం ఆయన ప్రాజెక్ట్ కూడా ఉంది అనుకుంటా, పురుషోత్తం మీద ప్రాజెక్ట్ కూడా ఉంది. కొంత బాగుంది పురుషోత్తం మీద బాగుంది జనాలలో, ఆయన బాగా చేసిండు అని. అదే క్రెడిట్ నాకు కలిసి వచ్చింది. పార్టీలు మారి చివరికి వచ్చి బీజేపీలో చేరిండు. సో హరీష్ బలంగా పోటీ ఇస్తున్నాడు అని రిపోర్ట్లు ఉండే. కానీ ప్రవీణ్ అక్కడ గెలుస్తాడేమో, ప్రవీణ్ కుమార్ గెలవాల్సిన అవసరం ఉందని నాలాంటి వాళ్ళు అనుకున్నాడు. కానీ నిలవలేకపోయాడు, నిలిచిండు, గెలవలే. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 పొజిషన్లు పోయిండు. బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ 46,000 ఏమో వచ్చింది. సేమ్ టైంలో పటాన్ చెరువు నీలమ్మధు అక్కడ నుంచి ఇస్తే ఆయన కూడా ఒక కన్సిడరేబుల్ పర్వాలేదు 45,000 ఓట్లు వచ్చింది. సేమ్ సూర్యాపేటకి వెళ్తే 13,000 జానయ్యకి. చాలా అంతకంటే ఒక యాదవ్ అన్నాడు ఆయన పేరు, ఆయన ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి అటు నుంచి చాలా పోటీ తెచ్చుకోరు. కానీ ఇలా తక్కువనే వచ్చినాయి. 3 నియోజకవర్గాలు మాత్రమే ప్రభావం చూపగలిగారు, అంతో ఎంతో. టోటల్ ఓవరాల్ ఎంత వచ్చినాయి? 1.37% వచ్చింది ఓట్లు. ఇప్పుడు 48, 38, 39 బీజేపీకి 13% పైన వస్తే ఇక్కడ ఈయనకు ఓన్లీ 1.37%, అంటే డిపాజిట్ గుర్తింపు లేకుండా పోయింది. ఈ క్రమంలో మరి ఆ బహుజన సమాజ్ పార్టీకి వచ్చిన ఓట్లైనా ఇక్కడ బదలాయింపు జరిగితే 1 కదా, 1.3% కదా. టీఆర్ఎస్ 40 నుంచి 21% 23% పడిపోతుంటే ఆ 17% అదైతే చేయలేదు, కంపెన్సేట్ చేయలేదు బీఎస్పీ. బీఆర్ఎస్ 48 నుంచి 38కి వచ్చింది. అవును, 10% పడిపోయింది. ఇంకా 10% ఇప్పుడు పడిపోతున్నారు. సో ఇక్కడ ఏముందంటే ఒక వాస్తవాన్ని చెప్పాలంటే కేసీఆర్ ఇంత పెద్ద పుల్లిలా ఉన్నాడు, పెద్ద పిల్లిలాగా మారాల్సిన పరిస్థితి. కాలం ఒకటి. అదే అడగబోతున్నా. కేసీఆర్లో భయం కనబడుతుంది కదా, భయం ఉంది. రాజకీయ భవిష్యత్తును చూసుకొని భయం అవుతుంది కదా. భయం ఉంది. ఎందుకు భయం ఉందంటే బీఆర్ఎస్ ఉంటుందా? బ్లడీ పాలిటిక్స్ కూడా డైనమిక్స్. ఆయన ఏం రాజకీయ జిమ్మికులు చేసిండో అదే జిమ్మికులు రేవంత్ రెడ్డి చేస్తుంది. అవును, ఆయన ఎటువంటి వేరే పార్టీల నుంచి తీసుకొచ్చిండో వీళ్ళు కూడా వేరే పార్టీలకు పోవడానికి సిద్ధంగా ఉంది. మరి వరకు ఆయన ఇన్ఫర్మేషన్. ఈరోజు రాజకీయాల్లో ఒక ఓటు వేసినోడే ఓడిపోతుంది. అవును,
గెలిచినోడు బలిసిపోతుండు, పార్టీలు వేరే పార్టీలు మారుతున్నాడు. అవును. ఓటేసినోడు అంటే ప్రేక్షకుడు మ్యాచ్ ఫిక్సింగ్లో ఓటర్ ఓడిపోతుంది. అవును. మ్యాచ్ ఫిక్సింగ్లో క్రికెట్ మ్యాచ్లో ప్రేక్షకులు ఓడిపోయాడు గతంలో. అవును. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ తగ్గింది అవును. మొత్తానికి. ఇప్పుడు దేశం సెట్ అయ్యేది అప్పుడు కూడా మారి ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్లో వీరు ఓడిపోతున్నారు. అవును. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇదే కేసీఆర్కు నమ్ముకొని తల మీద ఎత్తుకున్న వాళ్ళు 500, 200, 300 కోట్లు అధిపతులు అయినోళ్ళు అవును. బీఆర్ఎస్ పార్టీని అంటగాగి పార్టీలకు వచ్చి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఎగబడు లేకపోతే ఆయనకు సాగిలబడు సంపాదించుకున్నారు. అటువంటి వ్యక్తులు ఇట్లా దుర్మార్గం రాజకీయంలో. సరే, సంపాదించుకున్న వాళ్ళు, న్యూట్రల్గా ఉన్నోళ్ళు, లేకపోతే కేసీఆర్ యాటిట్యూడ్ని వ్యతిరేకించిన వాళ్ళు పోతున్నారు అంటే ఓకే. నిన్నటి వరకు కేసీఆర్ దేవుడు అనే చిత్రపటం మీద పాలాభిషేకం చేసి రోజు క్షీరాభిషేకం చేసిన వాళ్ళు, ఇవాళ ఫోటో పెట్టుకొని ఆయన ఫోటో పెట్టుకొని ఉండాల్సిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు పై దొంగతనంగా, లేకపోతే అడ్డదారిలోనో లేకపోతే రహదారుల్లోనో పోయి కలుస్తున్నారు. అంటే రాజకీయాలు ఎట్లా దిగజారినాయి అనేది కేసీఆర్ కూడా తెలుసుకోవాలి. ఆ దిగజారుడుతనం అదే దిగజాడు రాజకీయంలో ఆయన బుద్ధ రాజకీయంలో ఆయన చేసిండు. ఇప్పుడు ఆయనకు రివర్స్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఓటరు ఒక సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏముందంటే, ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు, వ్యక్తిగతంగా బలంగా ఉన్నోళ్ళు, ఇంకా మనకు తిరుగులేని విధంగా సంపాదించుకున్న వాళ్ళు కూడా పార్టీలు మారి అధికారానికి సాగిలబడే పరిస్థితికి వస్తుందంటే ఎట్లా. ఇప్పుడు మనకు వచ్చేవేళ రంజిత్ రెడ్డి తీసుకున్నాను, అన్నాడు మనీ, మోర్ మనీ. ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి, గుర్తింపించింది. కేసీఆర్ చాలా పార్ట్నర్. ఈరోజు క్లబ్ల మీద దాడులు జరుగుతున్నాయని ఆయన భయపడి, లేదా చెవెళ్ళలో గెలిచే పరిస్థితి లేదని అక్కడ ఇక్కడ పోవడం, బీజేపీకి పోవడం, రేవంత్ రెడ్డికి సందేశాలు పంపడము, నేను అక్కడ ఉండడం లేదా అంటే, నేను కేసీఆర్ కేటీఆర్తో మేము బంధం తెప్పించుకుంటున్నాము, అవసరమైతే మీకు ఇస్తాం. ఏముంది ప్రకాష్ గౌడ్, రాజేందర్ ఎమ్మెల్యే ఆల్రెడీ సిగ్నల్స్ పంపించేసారు, మేము ఉన్నా లేకున్నా నీ మనసులో యాదయ్య చివెళ్ళ సాగిల పడిపోతున్నారు. ఎక్కడ ఇంత తొందరగా ఒక్క నెలలో మీకు ఇంత మార్పు అవసరం ఏముంది అంటే, వ్యక్తిగత ప్రయోజనాలు మీకు ఎంత ప్రభావం చూపుతున్నాయి, ఎంత స్వార్థం ఉన్నది అంటే, మీరు ఓటర్ని చూస్తున్నారా, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారా ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కింది నుంచి వచ్చిండు, కింది నుంచి పై నుంచి మెట్టు ఎక్కువ వచ్చిండు. అన్ని రాజకీయాలు తెలుసు. అధికారానికి ఎవరు లొంగిపోతారు, డబుల్ గేమ్, మైండ్ గేమ్ అండ్ మనీ గేమ్. సో కేసీఆర్ ఏదైతే ఇచ్చిండో అది రివర్స్గా రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నాడు. రివర్స్కి పడేమే కాదు, మిత్తి కూడా. కేసీఆర్ చేసిన పని, చేయకూడని పని, ఆయన చేసిన పని, చెయ్యని పని నేను చేస్తున్నా. అవును. ప్రగతి భవన్ గోడలు బలగొట్టిన, అవును. ఆయన ప్రజా దర్బార్ పెట్టిన, ఆయన ప్రజలను కలవలేని ప్రజలను కలుస్తున్నా. నేను ఆయన మొనోపలిగా ఉన్నాడు, ఏకపక్షంగా ఉన్నాడు, నేను అందరి పక్షంగా ఉంటా. ఎక్కడైనా మీటింగ్ పోతే మొత్తం అందరు తీసుకుపోవడము, డిప్యూటీ సీఎంను, మన సీనియర్ నాయకులు కోమటి రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళని కలుపుకొని ప్రతి వాళ్ళ కలిపి మాటలు మాట్లాడము, నాకు సమానం అని చెప్పడం, ఇవన్నీ ఒక వ్యూహాత్మకంగా ఏ కేసీఆర్ ఏది పని చేయలేడు అని నేను చేస్తున్నాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నిన్న మన మోడీ సభలో కూడా మూడోది మనకు కావాల్సింది మోడీకి సంబంధించినటువంటి దాంట్లో, మోడీ 2 సభలు జరిగినాయి. మోడీ మాట్లాడినటువంటి విధానం చూసిరు, వచ్చినటువంటి ప్రజలు చూసిరు. మోడీ ప్రభావం అంటే ఎన్నికల శంకరావు అనుకోవచ్చు, మోడీ మొదలుపెట్టేసిండు తెలంగాణకు మిగిలిన పార్టీల కంటే ముందు. ఆ ప్రభావం ఉండనుందా? మనకు 2 సభలు చూసిన తర్వాత 2 రోజుల పాటు తెలంగాణలో ఉన్నాడు, ఆ ప్రభావం ఉంటుందంటారా ఎన్నికల్లో? డెఫినెట్లీ. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ బీజేపీ కలిసి వేడివేడిగా అయినా కలిసి అయినా వాళ్ళు ప్రాంతీయ పార్టీని నాశనం చేయడం చూస్తున్నారు. ఇటు తమిళనాడులో, ఇటు ఇక్కడ వాళ్ళ మాకు వ్యానిష్ చేయడమే వాళ్ళ లక్ష్యం అంటారు. రేవంత్ రెడ్డి స్టేజ్ మీద పోయి అధికార కార్యక్రమంలో మోడీని పోయాడు, పెద్దన్న పాత్ర అది కొంచెం పొగడాల్సిన అవసరం ఉంటుంది, ప్రధానమంత్రితో అవసరం ఉంటుంది. కానీ కొంచెం ఎక్కువ పొగిడినట్టు జనాలు అనుకుంటున్నారు. ఏం చేసిండు ఆయన తెలివిగా, స్టేజ్ మీద పోయిండు. నిన్న హఠాత్తుగా ఇటు బయట నుంచి విమర్శలు వస్తున్నాయని చిట్ చాట్ పెట్టాడు మీడియాతో, పెట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పడానికి ప్రయత్నం చేసిండు. బీఆర్ఎస్
ఎందుకంటే మోడీ ప్రభావం ఇక్కడ ఎక్కువ ఉంది. మీరు అదే అంటున్నా. మోడీ ప్రభావం ఎక్కువ ఉండడానికి కారణం ఈ రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కూడా భయపడుతున్నాడు. భయం ఉంది, అవసరం కూడా ఉంది, అవసరం ఉంది, భయం ఉంది. అవసరం ఇట్లా అవసరం లేదు. ఇప్పుడు ఏమైంది, ఆయన చిట్ చాట్లో ఏం చెప్పిండు, బీజేపీ ఎక్కడైతే డిక్లేర్ చేసిందో సీట్లు అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్లను ఇంకా డిక్లేర్ చేయాలని. దాంట్లో కొంత నిజం కొంత అబద్ధం. కరీంనగర్లో ఆల్రెడీ వినోద్ కుమార్ ఫెయిల్ అయిపోయాడు. అంటే ఇంకా తెలిసి బీఆర్ఎస్ రంజిత్ కుమార్కి ఇచ్చింది కదా, రంజిత్ రెడ్డి రాలేదు, నామాన ఐశ్వరరావు వచ్చేసిండు. అంటే 4 సీట్లు ఇచ్చారు, పెద్దపల్లి కోపలేశ్వరికి ఇచ్చారు. కొంత నిజం కొంత అంటే బీజేపీ నేను తిరుగుతున్నా, బీజేపీతో మేము భయపడతలే, కలిసి లేము. బీజేపీ మాకు ప్రథమ శత్రువు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. మరి బీఆర్ఎస్ కూడా మరి మేము ఎవరితో అండగావడం లేదు, మమ్మల్ని వ్యానిష్, అది కూడా కొంత నిజమే ఉంటుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళిపోతే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు పార్టీ వ్యానిష్ అయ్యే పరిస్థితి లేకుండే. ఇక్కడ బీజేపీకి బలమైన పునాదులు ఉన్నాయి. మన అనాదిగా సాంస్కృతికంగా చూసినా, అంటే ఆర్య సమాజ్ వైపు నుంచి చూసినా, నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి వైపు చూసినా, ప్రాంతాల వారీగా సామాజికంగా రాజకీయంగా ఇక్కడ బలమైన పునాదులు ఉన్నాయి. ఏది బీజేపీ ఏపీలో లేవు, అవకాశాలు లేక ఏం చేసారు, వాళ్ళు జగన్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు అయినా జగన్ అయినా బీజేపీని విమర్శించే పరిస్థితి లేదు. కొట్టపోతే పిల్ల దండ పోతే అంటే ఏమీ లేదు పరిస్థితి. ఎవడు వచ్చినా దండం పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా సంకట పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో అధికార పీఠం చెప్పే పరిస్థితి ఉందా అని అడిగితే ఆఫ్ ది రికార్డ్ ఎవరో కూడా ఆన్ ది రికార్డులో మేము వస్తాం, అది కలుపుకొని ఇది కలుపుకొని వచ్చేస్తాం, అంతేం లేదండి అంటారు. కానీ ఆఫ్ ది రికార్డులో మాట్లాడితే ఎవరు కూడా ఒట్టే పరిస్థితి లేదు కదండి, ఏం చేస్తాం అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు పారిపోతున్నారు, బీఆర్ఎస్ నాయకులు పారిపోతున్నారు, మేము చేయమంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్కి ఏమైంది, తెలివైన ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి, మామూలు ఆషమాషి లీడర్ అయితే కాదు, మనకు తెలుసు. అన్ని ఎత్తులు జిత్తులు అన్నీ తెలిసినవాడు. డబుల్ గేమ్, మైండ్ గేమ్ ఆడగలుగుతాడు, డబుల్ గేమ్ ఆడతాడు, సింగిల్ గేమ్ ఆడగలుగుతాడు. అయితే ఇక్కడ పొగిడిన ఆయన ఇక్కడ ఏమన్నాడు, 5 ట్రిలియన్ మీరు ఎకానమీని పెంచాలనుకుంటారు, ఎకానమీ గ్రోత్కి మేము సపోర్ట్ చేస్తాం, మాకు కూడా సపోర్ట్ చేయండి, మా ఇంజన్ సర్కార్ మా ఒక భోగిలాగా మేము సపోర్ట్ చేస్తాం అట్లా పెద్ద అన్నాడు. అట్లా అనడానికి కారణం ఏంటంటే కనుచూపు మేరలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం పతనం అయ్యే పరిస్థితి లేదు అని అనుకుంటున్నారు. అది ఇంకోటి, ఏదో అద్భుతం జరిగితే మనం అనుకుంటాం, ఏదో అద్భుతం జరిగితే కానీ గెలవరు అంటారు. అద్భుతం జరిగితే కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈ ఫ్యాక్ట్ను, ఈ గ్రౌండ్ రియాలిటీని చూసి మాట్లాడుతున్నారు. మళ్ళీ చిట్చాట్ పెట్టి అర్జెంటుగా పెట్టాల్సిన పరిస్థితి ఏంటంటే, నేను జనం నుంచి వస్తుంది కదా, నాకు కొంచెం ఎక్కువైనట్టుంది అని అన్నారట. ఎవరికి, రేవంత్ రెడ్డి. కొంచెం ఎక్కువ అంటే పెద్ద అన్న ఏదో అన్నారు కదా, ఓకే దాన్ని కవర్ చేసుకుంటాం అని చిట్చాట్ పెట్టింది. ఇప్పుడు ఎట్లాగో పోటీ చేయాల్సింది. మనం అంటున్నాం బీఆర్ఎస్కు పొత్తు, వారికి మ్యాచ్ ఫిక్సింగ్ ఉండదు, ఉంటుంది, అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఆ రోజు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా గెలవడానికి ప్రయత్నం చేసిండు. కేసీఆర్ను బూతులు తిట్టే ప్రయత్నం చేసిండు. కానీ గెలవాలనేది ఒక లక్ష్యం ఉంటుంది. అక్కడ గెలిచిన తర్వాత ఎవరికి చేస్తాడు ఆయన, అల్టిమేట్ బీఆర్ఎస్ చేస్తుండేదేమో. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ గెలిచింది సీట్లు, వాళ్ళు మాకు ఇస్తారా కాంగ్రెస్కు భద్రత, ఎవరికి అల్టిమేట్గా బీజేపీకి ఇస్తారు. వీళ్ళు ఏమంటారు, మేము గెలవడము వాళ్ళ మీద పోటీ చేసి గెలుస్తున్నాం. కరీంనగర్లో ఆర్క్ రైవల్ ఎవరు, ఖమ్మంలో ఎవరు, లేకపోతే నిజామాబాద్లో ఎవరు ఆర్క్ రైవల్, ప్రథమ ప్రత్యర్థులు, బలమైన ప్రత్యర్థులు అంటే ఇప్పుడు వాళ్ళకు వీళ్ళే ఉంటారు. బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ముంచుకోవచ్చు. అక్కడ క్యాండిడేట్ దొరకడం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా క్యాండిడేట్ దొరకడం లేదు. అట్లానే కాంగ్రెస్ కూడా అభ్యర్థులు ఉన్నారని లేదు. కరీంనగర్, నిజామాబాద్ అండ్ వరంగల్ క్యాండిడేట్లు కరెక్ట్ లేరు. చూసి ఇప్పుడే మేము నిలబెడతాం, గెలిచి వస్తామని లేదు. చేవేళ్ళలో కూడా లేరు. పరిస్థితి తెచ్చుకోవాల్సి వచ్చింది. అంటే బలమైన వ్యక్తులు ఇప్పుడు యాదయ్య లాంటి వాళ్ళు, ప్రకాష్ లాంటి వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయం ఏంది, శల్య సారథ్యం. బీఆర్ఎస్కి చెప్తున్న, గతంలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్కి అనుకూలంగా శల్య సారథ్యం వహించారు.
అంటే మేము ఇక్కడనే ఉంటాం, మీరు చేసుకుని ఆడుకుని ఇప్పుడు సేమ్ రివర్స్ గేమ్ రేవంత్ రెడ్డి ఆడుతుంది. మీరు అక్కడే ఉండండి, నన్నేం అది తొందర ఏం లేదు. శల్య సారథ్యం అంటే కర్ణునికి శల్యుడు సారథ్యం వహించినప్పుడు పాండవులు ఏమన్నారు, సరే ఒప్పుకును ఆయనతో ఉండాలి, కానీ ఆయనతో ఉండు, మెయిన్ రూట్లో తీసుకురాకు, భూతల రూట్లో తీసుకురా, తర్వాత ఆయన బలహీనపరచు, డిమోరలైజ్ చేస్తూ మాట్లాడన్నారు. ఇప్పుడు కూడా సేమ్ చెప్పిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు అక్కడే ఉండండి అన్న. ఏమి ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు రావాలంటే కూడా యాంటీ డిఫెక్షన్ లాంటిది కొంచెం మళ్ళీ ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏ గేమ్ ఆడాలన్నా, గతంలో గేమ్ ఆడినప్పుడు కేసీఆర్కు పూర్తి బలం ఉండే, అక్కడ మోడీ వ్యతిరేకత కూడా లేకుండే, అంశాల వారిగా వ్యతిరేకత అనుకూలంగా ఉండే. ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ యారిక్ రైవలరీ దీనికి ఏది బీజేపీకి ఏమన్నా ముట్టినా తేనె దుట్టలు రాయి కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఏమైంది, 26 మంది కావాలి, 2/3 రావాలి. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా వర్తించొద్దంటే 2/3 26 మెంబర్స్ ఒకటేసారి కట్టకట్టుకొని ఇక్కడ రావాలి. ఆ పరిస్థితి ఇప్పటికిప్పుడు లేదు. అయితే 14 మంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇదంతా పూర్తవుతుంది. రావచ్చు మనం ఎట్లా చెప్పలేము. మనం ఇప్పుడు ఇలా పర్ఫార్మెన్స్ చూడాలి. 14 మంది ఎమ్మెల్యేలు ఈ ఫోన్లో ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్లో ఉన్నారని మనకు సమాచారం. ఆ 14 మందిలో హరీష్ రావుకు అనుకూలంగా వచ్చిన ఉన్నారు, కేటీఆర్కు మేము కేటీఆర్ లేదు మేము లేము మా రాజకీయం లేదని ఆచుకుక్కలాగా తిరిగిన వాళ్ళు కూడా ఈరోజు అక్కడ పోతురని కొంత విమర్శలు వస్తున్నాయి. అప్పుడు సరే ఇప్పుడు దొంతు రామ్మోహన్ లాంటి వాళ్ళు ఉన్నారు, కేసీఆర్కు ఎడమ భుజం కుడి భుజం, ఆయనకు అనుగానిచారు వాళ్ళు. ఇప్పుడు మాకేం అన్యాయం జరిగింది అంటున్నారు. అంటే విచిత్రమైన వితండ వాదన, కేవలం ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతున్నాము. వీళ్ళు అందరూ గమనించాలి. ఇప్పుడు కేటీఆర్ కాదని మేము ఇప్పుడు రాజకీయం చేయమన్న వాళ్ళంతా కూడా బీజేపీలో కూడా మేము బీజేపీ అవకాశం ఇస్తే మేము పోతామంటున్నారు. లెఫ్టిజం మాది, కమ్యూనలిజం కాదు, మతవాదం కాదని విడివాదం చేసిన వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ చూస్తే పోతామంటారు బీఆర్ఎస్ నాయకులు. అయితే విచిత్రంగా మీరు అన్నట్టు ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో రాజకీయ మార్పులు వేగంగా మారుతున్నాయి. వేగంగా మారడం వెనుక స్వార్థం, పరమార్థం తక్కువ, స్వార్థం. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికి స్వార్థం ఉంది, పరమార్థం. పార్టీని గెలిపించుకోవాలి, ఆయన నిలబడాలి. ఆయన 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలంటే కేంద్రంలో వచ్చే గవర్నమెంటు మోడీ గవర్నమెంటా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏం ప్రాబ్లం లేదు, మోడీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఘర్షణ వైఖరి లేదని చెప్పేసి ఆయన క్లియర్గా ఘర్షణ వైఖరి లేదు, మరి ఇక్కడ ఘర్షణ ఎట్లా ఉంటుంది అని వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందే నువ్వు ఘర్షణ వైఖరి లేదంటున్నావు. ఇప్పుడు కవిత వాళ్ళంతా కూడా మాట్లాడుతారు, ఇప్పుడు ఇద్దరు ఒకటే కాదు ఇప్పుడు చూడండి అని అంటున్నారు, ఘర్షణ వైఖరి లేదంటున్నారు. గేమ్ మైండ్ గేమ్ ఎట్లా ఆడుతున్నారు, అక్కడ ఘర్షణ వైఖరి లేదంటారు, ఇక్కడేమో బీజేపీ మా క్యారెక్టర్ ఇవ్వాలి అంటున్నారు. అట్లా బీజేపీ చేసే యాక్షన్ వల్ల ఇటు కాంగ్రెస్ చేసే యాక్షన్ వల్ల బీఆర్ఎస్ అయితే సంపూర్ణంగా నష్టపోతున్నది. బీఆర్ఎస్ పరిస్థితి పెట్టుకుందంటే చంద్రబాబు పరిస్థితి అడకత్తర్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చంద్రబాబు గతంలో ఏ పరిస్థితి ఎదుర్కొంటూ సేమ్ ఆ చంద్రుడు ఈ చంద్రుడు ఒకటి ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తప్పుడు అంచనాలతో మోడీ గవర్నమెంట్ పోతుందని ఏం చేసినాడు, మొత్తం జాతీయ స్థాయిలో నాయకుడిగా ఫ్రంట్ లైన్ లీడర్గా ఉండి అటుపోయింది ఇటుపోయింది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఈసారి కూడా తప్పుడు అంచనాలు లేకపోతే వ్యూహాత్మకమైన తప్పిదమో మోడీని అయితే బహిరంగంగా వ్యతిరేకించి కొంత కట్టుకున్నాడు, ఏదో ఒక కక్షపూరితమైన రాజకీయాలు. అట్ ద సేమ్ టైం అక్కడ మోడీ జగన్ రావడం వల్ల ఆయన జైలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మనం అలా ఒప్పుకోరు బీజేపీ వాళ్ళు, కానీ మనం చూస్తున్న అసెస్మెంట్లో ఎట్ ద సేమ్ టైం అదే అధికారంలోకి వచ్చే మోడీ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోతే ఎటువంటి పని చేయలేడు. ఆయన లక్ష్యం నెరవేరదు. ఒకటి ఇరుకున పెట్టాలనేది, లేకపోతే జైల్లో పెట్టాలన్నా ఇరుకున పెట్టాలన్నా, తర్వాత ఆర్థికంగా పరిస్థితులు బాగుండేవాళ్ళు, ఎవరిపైనా బాగుండవు. సరే తెలంగాణ అంత బెటర్ ఉండొచ్చు, కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా, బలపడాలన్నా, నిలబడాలన్నా కేంద్రం సహకారం అవసరం. ప్రతిదానికి డబ్బులు, శాలరీలు ఫెడరల్ పూర్తిగా స్టేట్లో అక్కడి నుంచి రావాలన్నా, ఇవన్నీ తెలిసే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జనాలు అర్థం చేసుకోవాల్సింది అంటే ఎవరితో అంటగాకుతుంది. నిన్న మొన్న మళ్ళీ విమర్శలు వస్తున్నాయి. మొదటి నుంచి నిక్కర్ గ్యాంగ్ ఆయన అని ఒక ఆయన అంటాడు,
అంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ నుంచి బేస్ పునాదులు ఉన్నాయి కాబట్టి ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. దాన్ని కొట్టడానికి మళ్ళీ ఇట్లా మాట్లాడు అంటే ఈ రేవంత్ రెడ్డి కూడా ఒక బీజేపీ తప్ప బీజేపీ వచ్చేది లేదు, పోయేది లేదు. తెలంగాణలో ఇప్పుడు బీజేపీ తెలంగాణలో 2 సీట్లు పెంచుకుంటాం, అంతే. తమిళనాడులో ప్రెస్టీజియస్గా 3 సీట్లు పెంచుకుంటాం. పెరుగుతాయి, లేకపోతే ఒకటి తగ్గుతుంది అంతే. అంతేగాని ఇప్పుడు రాజకీయ సంకట పరిస్థితి ఎవరికి ఉంది? అటు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన ఉనికి నిలబెట్టుకోవాలి. అక్కడ సీట్లు పెంచుకోకపోతే రేవంత్ నాయకత్వానికి ప్రశ్నించే గొంతుకలు పెరుగుతాయి. పార్టీలోనే అసలేం రాదు, ఇప్పట్లోనే ప్రశ్నించే గొంతుకలు పెరుగుతాయి. వేట్ ద సేమ్ టైం 1, 2, 3 సీట్లు పెరిగిపోతే ఉన్న పార్టీ పోతుంది మొత్తం. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రాణ సంకటం ఇక్కడ ఉంది, అక్కడ మనుగడ ప్రశ్నార్థకం ఇక్కడ, అంటే మనుగడ పెంచుకోవడానికి, బలం పెంచుకోవడానికి ఇద్దరికి ఉన్నాయి. బీజేపీ మధ్యలో సేఫ్ ఉంది, సేఫ్ ఉంది. సో మోడీ ఆఫ్టర్ 370 ఆర్టికల్ నుంచి మొదలుకొని అన్ని అనుకూల పరిణామాలు వచ్చినాయి. సో ఇప్పటికిప్పుడు మోడీకి వ్యతిరేకత ఉండలేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మనం నిన్న అన్నారు మీరు ఎట్లా ప్రభావం ఉంటాయంటే, ఆయన వచ్చి ఇక్కడనే బెస్త చేసిండు. దక్షిణాది నుంచి వ్యతిరేకత, అది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఒక వాదన. తమిళనాడు నుంచి పుట్టిన, ఇక్కడ నుంచి కూడా పుట్టింది అసలు యాక్చువల్గా. గతంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, కేసీఆర్ కానీ. ఇప్పుడు అనే పరిస్థితి లేదు. తమిళనాడులో ఎక్కువ ఫోకస్ చేసారు, అదే సేమ్ ఇక్కడికి వచ్చారు. కేరళలో కూడా ఫోకస్ చేసి, కేరళలో కూడా కొంచెం పుంజుకుంది. సరే, ఇవన్నీ వాదన. మోడీ వాదం ముందు ఇవన్నీ కొట్టుకొని పోతాయని నిన్న మొన్న సభలు కూడా బాగానే జరిగినాయి, ఉత్సాహం వచ్చింది. కానీ అటువంటి ఉత్సాహం ఇప్పటి వరకు రాహుల్ గాంధీ రాలే. మొన్న ప్రియాంక గాంధీతో సభ పెట్టాలనుకున్నారు, మిస్ అయిపోయింది. దానివల్ల ఏమైంది, రేవంత్ మీద ప్రభావం భారం పెరుగుతుంది. రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, చేవెళ్ళ ఇవన్నీ వరుస గెలిపించుకోవాలి. నాగర్ కర్నూలు ఇప్పుడు ఏమైంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు టికెట్ ఇచ్చి అక్కడ గెలుచుకుంటే ఏదో ఒక ఫేస్ సేవింగ్ ఉంటుంది. మెదక్లో ఒక సీటు గెలుచుకుంటే, ఖమ్మం మీద పెద్ద నమ్మకాలు లేవు. అమనాశ్వరం పెట్టినప్పటికీ, మహబూబాబాద్ తర్వాత ఏంది వాళ్ళకున్న నమ్మకాలు ఏంది, కరీంనగర్ కూడా పెద్ద టఫ్ ఉంది. మెదక్ ఒకటి ఉంది, చాలామంది అనుకునేది. నాగర్ కర్నూలు ఒకటి ఇప్పుడు ఆశపడుతున్నది. నల్గొండ ఆశలు ఉన్నారేమో కానీ నల్గొండ అయితే లేదంటున్నారు. మల్కాజ్గిరి కూడా అంతే. మల్కాజ్గిరి 3 సీట్ల మీద వాళ్ళకు ఆశలు, అందులో ఒకటి ఈయన కేటాయించి. సో 3 అయితే ఆ 3 వస్తే బీఎస్పీ సపోర్ట్తో ఉనికిలో ఉంటుంది. ఎందుకంటే మాదిగల ఓట్లు కూడా తెచ్చుకోవడానికి, ఎందుకంటే బీజేపీ ఈ మధ్యలో కొంచెం మాదిగల దగ్గరైంది కదా. అటువంటి కొన్ని ఏదో గుడ్డిలో మెల్ల ఒకరికొకరు తోడు అన్నట్టు, వేడి నీళ్ళకు చల్లనీళ్ళు తోడు అన్నట్టు ఈ వ్యూహం కొంత ఎవరైనా ఒక ఆసరా పట్టుకొని కొట్టుకొని పోతున్న వాళ్ళు ఒక చిన్న గడ్డి కోసమైనా ఆసరా పట్టుకుంటారు అన్నట్టు కొంత దయనీయమైన పరిస్థితి. నిన్న నాకు బాధ అనిపించింది. ఇంత లెజెండరీ స్టాల్ వాట్ అనుకున్న పర్సనాలిటీ, టవరింగ్ పర్సనాలిటీ, ఒక నేను మాయావతితో మాట్లాడలేకపోయినా ప్రవీణ్తో మాట్లాడినా, ప్రవీణ్ నీకు నీ సబార్డినేట్ ఆఫీసర్ని, నువ్వు ఎంకరేజ్ చేసిన ఆఫీసర్ అయినా నీకు సమానంగా వచ్చి, అది తప్పులేదు, సమానంగా వచ్చి. ఇక్కడైతే కేసీఆర్ పరిస్థితి దీనంగా ఉందన్నమాట, అర్థం చేసుకోవచ్చు. బాగా దీనంగా ఉంది. అటు రేవంత్కి ఏమో ఛాలెంజ్ అనుకోవద్దు మనం. ముఖ్యమంత్రి ఛాలెంజ్ ఏంది, 10 సీట్లు కొట్టకపోతే ఎట్లా అనేది. పెద్ద టార్గెట్ ఉంది, పెద్ద ఛాలెంజ్, చిన్న ఛాలెంజ్. ఉనికి కోసం వాళ్ళు, గెలుపు కోసం ఈయన. సో ఏమైనా రాజకీయ పణాలు మారుతున్నాయి. ఈ మారే దాంట్లో ఎవరెవరికి ఫిక్సింగ్, ఎవరెవరికి ప్రయోజనం చేకూరుతుందని పక్కన పెడితే, యుద్ధంలో ఎవరైనా గెలవాలనుకుంటున్నారు. గెలవడానికి అడ్డదార, దొడ్డుదార, శల్యసారథుల, రథసారథుల ఇవన్నీ చూడలేదు. మనం కురుక్షేత్రంలో చూసినాం, శల్యసారథి ఉన్నాడు, రథసారథి ఉన్నాడు. సో గెలవడానికి బీజేపీ ఇప్పుడు ఎట్లుందంటే చాలా సేఫ్ పొజిషన్లో ఉంది, మధ్యలో నిలబడి ఉంది. ఎవరు ఏమని లేని పరిస్థితి. బీజేపీ గెలిచి ఓడే పరిస్థితి ఉంటే ఈ పరిస్థితి ఉండదు. అంటే ఓవరాల్ ఎగ్జిట్ పోల్ కాదు, ప్రీ పోల్ సర్వీస్లో బీజేపీకి అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరు ఏమనలేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో అట్లా ఉంది, ఇక్కడ అట్లా ఉంది, తమిళనాడు అటువంటిది జోరు పంచుకుంది. ఏటేమైనా మన పాలిటిక్స్లో చాలా పరిణామాలు జరుగుతాయి. ఎలక్షన్స్ ముందు 14 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటారు. ఎవరికి, కాంగ్రెస్కు అనుకూలంగా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటారు. అది వాళ్ళు గెలిచినామని మనం కూడా గ్రౌండ్లో పరిశీలిస్తున్నాం. ఖమ్మం నుంచి మొదలుకొని చేవేల వరకు ఇప్పుడు చూస్తున్నాం.
చవేల గుమ్మం వరకు కూడా అట్నే ఉంది. అయిపోయింది. సో ఇంకా 26 మంది ఎమ్మెల్యేలు ఎట్ ఏ టైం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది కాబట్టి ఎంపీ ఎన్నికలకు ముందు ఎవరు కూడా అధికారికంగా పార్టీలు చేరకపోవచ్చు. కానీ తర్వాత మాత్రం వలసలు ఉంటాయి. తర్వాత వలసలు ఉంటాయి. ఆ వలసలు ఏంది ఎంపీ ఎన్నికల తీరుని బట్టి అంతే. ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఉనికి చాటుకుంటారు అనేది. ఈ ఎంపీ ఎన్నికల తర్వాత అలా బలాబలాలను బట్టి రాజకీయ పరిస్థితి చాలా మారే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ మధు గారు. ఇది తెలంగాణకు సంబంధించినంత వరకు ఆ 14 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి వీడిపోయి కాంగ్రెస్ వైపు వెళ్తారా లేదా ఎదురు చూసి ఎన్నికల ఫలితాల తర్వాత వెళ్తారని చూడాలి. కానీ ఓవరాల్గా తెలంగాణలో ఆ పెత్తనం చెలాయించినటువంటి కేసీఆర్, నియంతృత్వగా ఉన్నట్టు పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఇవాళ ఒక బీఎస్పీ లాంటి పార్టీని దీన స్థితిలో అడుకోవాల్సినటువంటి స్థితిలోకి వెళ్ళారనేటువంటిది మాత్రం ఇక్కడ విశ్లేషించుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశం.